ఇలా నువ్వు సక్సెస్ఫుల్గా బిజినెస్ నడపాలి అనుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనది జనాల్లో నమ్మకం పొందటం. ఏంటి కస్టమర్స్ అసలు మన గ్యారేజీకి వస్తారా? వస్తారు గట్టు. నాన్న చెప్పారు కదా, ముందు మనం అందరి నమ్మకం సొంతం చేసుకోవాలి. అవి ఎండాకాలం సెలవులు. గట్టు ఇంకా చింకి ఈసారి ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటారు. అందుకే వాళ్ళు ఈసారి సైకిల్ క్లీనింగ్ గ్యారేజ్ ఓపెన్ చేస్తారు. మీరేమంటారు? వాళ్ళు వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటారా? గట్టు చింకి సైకిల్ క్లీనింగ్ కేవలం 5 రూపాయలలోనే మీ సైకిల్ ని తళతళ మెరిసిపోయేలా చేస్తాము. చింకి, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గట్టు, అనౌన్స్మెంట్ తర్వాత ముందు మనం మన గ్యారేజ్ సెట్ చేసుకోవాలి. పద, ఒక్కొక్క వస్తువు సరిగ్గా ఉందో లేదో చూసుకుందాం. చెక్ చేద్దాం. హ్యాండ్ గ్లౌస్, డిటర్జెంట్, క్లాత్, పైప్, నీళ్లు. పిల్లల పనులు పాటలు జోరుగా సాగుతూ ఉంటాయి. అప్పుడే అమ్మా నాన్న వస్తారు. అరే వా, ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టున్నాయి. పిల్లలు, బిజినెస్ చేయడం అంత తేలికైన పని కాదు. ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ఫుల్ బిజినెస్ చేయాలనుకుంటే మీరు ముందు జనాల భరోసా సొంతం చేసుకోవాలి. అసలు జనాలకి మీ గ్యారేజ్ గురించి ఎలా తెలుస్తుంది ఆలోచించారా? అది మేము ఆలోచించలేదు. ఇద్దరూ ఆలోచనలో పడతారు. అప్పుడు నాన్న ఇలా అంటారు. ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇవ్వండి. ఇంకా అందరి పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళ పిల్లల సైకిల్స్ ఇక్కడ గ్యారేజ్కి పంపించండి అని. ఇంకేముంది, పిల్లలు నాన్న మాటలు విని అందరి ఇళ్లకు పాంప్లెంట్లు పంచుతారు. చూద్దాం, పిల్లలు ఊరికే జోక్ చేస్తున్నారేమో. అందరూ సరే అంటారు కాని వదిలేస్తారు. ఇద్దరు గ్యారేజీకి వచ్చి కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూర్తిగా అరగంట అవుతుంది, కాని ఇప్పటి వరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. చింకి, ఒక్క కస్టమర్ కూడా రాలేదు. మనం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు మన దగ్గరికి కస్టమర్స్ వస్తారంటావా? అప్పుడే చింకీకి ఒక ఐడియా వస్తుంది. ఐడియా గట్టు. నాన్న చెప్పారు, బిజినెస్ నడవాలి అంటే ముందు అందరి నమ్మకం పొందాలి అని. అందరి నమ్మకం పొందడానికి ముందు మనం మన సైకిల్ క్లీన్ చేసుకుందాం. అవును, మనం ఎంత కష్టపడుతున్నామో చూస్తే వాళ్లే వస్తారు మన దగ్గరికి. గట్టు ఇంకా చింకి కష్టపడి సైకిల్ క్లీన్ చేయడం చూసి అందరికీ నమ్మకం కుదురుతుంది. అప్పుడు అందరూ వాళ్ల దగ్గరికి వెళ్తారు. మా సైకిల్ వాష్ చేస్తారా? తప్పకుండా, మీరు మా మొదటి కస్టమర్. గట్టు, నీళ్లు పోయి. హా, నువ్వు వాషింగ్ డిటర్జెంట్ తీసుకురా. మనం కలిసి క్లీన్ చేద్దాం. హా, మనం ఎలా క్లీన్ చేద్దామంటే అందరూ అలా చూస్తూ ఉండిపోవాలి. చాలా బాగుంది పిల్లలు. ఆ తర్వాత పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ల సైకిల్ను తీసుకుని వస్తూ ఉంటారు. అది చూసి గట్టు ఇంకా చింకి బింగో ఆనందపడుతూ ఉంటారు. గట్టు, అటు చూడు, హరి గుడ్డి వాళ్ళ సైకిల్ తీసుకుని ఇటువైపు వస్తున్నారు. ఇంకా అక్కడ చూడు, కీర్తి అక్క, శివ ఇంకా మాంటీ కూడా వస్తున్నారు. అనిపిస్తుంది అందరికీ మన మీద కాస్త నమ్మకం కుదిరిందని. గట్టు, నా సైకిల్ కూడా క్లీన్ చెయ్యాలి. నాది కూడా. ఇంకా నేను మా అమ్మతో కూడా చెప్తాను. తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి వాళ్ళ సైకిల్స్ తెస్తుంది. హా, ఇది ఇంకా మంచిది. థ్యాంక్ యూ గుడ్డి. నా సైకిల్ కూడా క్లీన్ చేయి. హా, తప్పకుండా. ఇప్పుడే నీ సైకిల్ ని మెరిసేలా చేస్తాను. గట్టు ఇంకా చింకి వాళ్ళ పని మొదలు పెడతారు. మిగతా పిల్లలందరూ అక్కడే బింగోతో ఆడుకుంటూ ఉంటారు. అరే, ఇంతకేమైంది? మాంటీ, నువ్వంత చాక్లెట్ అయ్యావు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లీనింగ్ అవుతుంది. ఆగు, నేను నిన్ను ఇప్పుడే క్లీన్ చేస్తాను. త్వరగా చెయ్యి, ఇప్పుడు నాకు ఏమీ కనిపించడం లేదు. పిల్లలందరూ అతన్ని చూసి నవ్వడం చూసి మాంటీకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఫ్రెండ్స్, డిటర్జెంట్ తో అన్ని సైకిల్ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నీళ్ళతో కడిగితే సరిపోతుంది. అన్ని క్లీన్ అవుతాయి. హా, ఇట్స్ వాష్ టైం. ఏ ఇంకా హఠాత్తుగా నీళ్లు ఆగిపోతాయి. గట్టు ఇంకా చింకి ఆశ్చర్యపోతారు. నీళ్లు ఎందుకు ఆగిపోయాయి అని. అసలు ఎందుకు ఆగిపోయాయి? అరే, నీళ్ళెందుకు ఆగిపోయాయి? ఓ నో, అంటే ఇప్పుడు మా సైకిళ్ళు వాటర్ వాష్ అవ్వవా? నేను సైకిల్ అలా తీసుకుని వెళ్తే మా మమ్మీ నన్ను కొడుతుంది. మీరు కంగారు పడకండి. పనుల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మేము అవేంటో చూస్తాము. అప్పుడే బింగోకి నేలపైన ఉన్న షూ మరకలు కనిపిస్తాయి. అది వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. బింగోకి తెలిసిపోయినట్టుంది. బింగోని ఫాలో అవుతూ అందరూ దాని వెనకాలే వెళ్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత బింగో వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మాంటీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మాంటీ అక్కడే నీళ్ల పైప్కి గట్టిగా పట్టుకొని నిలబడి ఉంటాడు. మాంటీ, మాంటీ, ఏం చేస్తున్నావు? నేను మీకు బుద్ధి చెప్పాను, చాలా మజా వచ్చింది. మాంటీకి జరిగింది చూసి అందరి కోపం పోతుంది. ఇంకా అందరూ అక్కడే నిలబడి పెద్దగా నవ్వుకుంటారు. గట్టు చింకి, మీరు మాంటీని పట్టించుకోకండి. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాము మీ గ్యారేజ్ గురించి. అవును, ఇవాల్టి నుంచి మేము హెల్ప్ చేస్తాము. ఎవరైనా మిమ్మల్ని నమ్మారు అంటే మీ ధైర్యం కూడా కాస్త ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. మెల్లిమెల్లిగా పిల్లలందరూ సైకిల్ తీసుకుని వస్తారు. దానివల్ల పెద్ద లైన్ అవుతుంది. అరే, ఇక్కడ చాలా మస్తీ జరుగుతున్నట్టుంది. దానితో పాటు సైకిల్ క్లీనింగ్ కూడా జోరుగా నడుస్తున్నట్టుంది. ఇదిగోండి, అందరికీ ఆకలి అయి ఉంటుంది కదా, అందుకే నేను అందరి కోసం టేస్టీ శాండ్విచ్ తెచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ. మెల్లిగా పిల్లలు రోజంతా కష్టపడిన తర్వాత గట్టు చింకి చాలా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారు. మొత్తం 300 రూపాయలు నిజమా? అన్ని డబ్బులా? మనం చేసి చూపించాం. ఏ అయితే పిల్లలు, మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు? నాన్న, డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదు. దానితో పాటు కష్టపడుతూ ఉండడం కూడా. ఇది ఒక్కరిమే మాత్రం చేయలేదు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంకా మీరు మమ్మల్ని నమ్మకపోయి ఉంటే మేము ఏం చేసేవాళ్ళం? ఇది మేము ఒక్కరమే చేయలేదు. అమ్మా, నాన్న, ఇదిగోండి మా సంపాదన. అరే పిల్లలు, ఇలానే ఎప్పుడు కలిసి కష్టపడి పని చేస్తూ ఉండండి. హా, ఇంకా అందరికీ సహాయం చేయండి. అవునమ్మా, మేము అనుకున్నాము ఈ డబ్బులతో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి పుస్తకాలు కొనిచ్చి ఇంకా వాళ్ళకి సహాయం చేయాలని. ఇంకా ఇప్పుడు గట్టు ఇంకా చింకీకి అర్థమవుతుంది కష్టపడ్డంతో పాటు సహాయం చేయడం కూడా ముఖ్యమని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.